ఒకటి బాగిన బాబాయ్, ఎవరు వచ్చినా కూడా ఏమి చేయరు. మొన్న ఒక అమ్మాయి పుష్ప 2 సినిమాకు పోయింది. సినిమా వచ్చిన రోజే బాగున్నా మార్నింగ్ షోకు అనవసరంగా 2 పిల్లల్ని తీసుకుపోయి చచ్చిపోయినావు. నీ బాబు సీరియస్. 25 లక్షలు ఇస్తే నువ్వు వస్తావా? రావు. నిన్న నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఒక 50 లక్షలు ఇచ్చిండంట. ఎవరు? అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్. ఒకటి బాగిన బాబాయ్, ఎంత డబ్బు పెట్టినా శ్వాస రాదు. నా జీవితం నాకు నేర్పిన పాట ఏం దొరికినా అబద్ధం చెప్పకు, తన్నులు తినకు. నన్ను మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తాను, ఎన్నడన్నా తప్పు చేసినట్టు చూసిలా నేను చెయ్య బాబాయ్. అల్లు అర్జున్ తప్పు ఉందంటారా బాబాయ్? ఇలా అతను తప్పేంలా. ఇప్పుడు సినిమా వచ్చిన రోజే పోవాలని ఏముంది? ఒక వారానికి చూడవచ్చు, ఒక నెలకు టీవీలో రావచ్చు. అనవసరంగా ఆ పిల్లాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఒక రాత్రి అంతా. మళ్ళీ అరెస్ట్ చేసిండు. ఆ అబ్బాయి ఆడికి వాళ్ళ నాన్న 25 లక్షలు ఇచ్చిండు. చలో తీసుకొని సంతోషం. ఇంకో 50 లక్షలు నిన్న ఇచ్చిండంట, నాకు తెలిసిన న్యూస్. కాదండి, ఆ అబ్బాయి దేని తప్పు? ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, మొగళ్ళమే పోవు సినిమా వచ్చిన రోజు. ఆడవాళ్ళకి ఏం అవసరం? అది కూడా 2 పిల్లల్ని తీసుకొని. తప్పు కదా? అభిమాని హీరో అని వేరు అంటున్నారు. నెవర్. ఎంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పోవద్దు. నాకు లేదు అభిమానం. నేను ఏ సినిమాకు చూడా, టీవీలో వస్తే చూస్తా, లేకపోతే అలా. అది కూడా నాకు నచ్చిన సినిమా ఉంటే చూస్తా, అంతేగాని ఈ వరస్ట్ పిక్చర్లు చూడా. మీద జానెడు కింద బెత్తెడు సినిమాలు చూడా. దాడి చేసిరటగానే అల్లు అర్జున్ ఇంటి పైన చేస్తారు. వీళ్ళది ఏమైంది? వీళ్ళు అయ్యా జాగిరు ఎవరి మీదైనా దాడి చేస్తారు. తప్పు. నీ అయ్యా ఇల్లా రాది కొడుకుల్లారా, పలిసిన శాస్త్రాల ఇరుగా తీస్తా. నేను అక్కడ ఉంటే ఒక్కొక్కరిని ఇరుగా తీస్తును. కుర్చీ అంటారు రాదే, కుర్చీ తాత భయం అన్నది లేని బతుకునాది. ఇరుగా తీస్తా. 10 మంది వచ్చినా కూడా వెనక కడిగయ్యా, గుద్దుతా మళ్ళా బొక్కలు ఇరగాలే. నా కొడుకులారా, కుర్చీ తాత ఇక్కడ. కాళ్ళకు చెప్పులు లేవు, నెత్తి కటింగ్, డబ్బులు లేవు, అయినా ఎవడికి భయపడా. నా కొడుకులారా ఇరుగా తీస్తా. మదం అబ్బే వాని ఇల్లు నీ అయ్యా జాగిరా. అల్లు అర్జున్ ఇల్లు నీ అయ్యా జాగిరా. పోయి రౌతులు కొట్టడానికి కథలు చేయకండి. వాడేమన్నా పిలిచిండా సినిమాకి రా అని? రా అని పిలిచిండా? 2 పిల్లల్ని తీసుకొని ఇప్పుడు నీ కొడుకు సీరియస్, నువ్వు వాడు సీరియస్. అక్కడికి ఇచ్చిండు 75 లక్షలు. గమ్మున ఊకోండి. ఎవడన్నా రెచ్చగొట్టిననుకో ఇంటికి వచ్చి చంపేస్తా.